నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్న ముఖ్యమంత్రి. సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు. మన్ కీ బాత్ వీక్షించేలా బీజేపీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు. లద్దాఖ్లో తీవ్ర విషాదం. భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు. 5 జవాన్ల మృతి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, క్లిష్ట సమయంలో యావత్ దేశం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా. జూలై 1 నుంచి నూతన నేర న్యాయ చట్టాల అమలు. ఈ చట్టాలు ప్రజలకు సత్వర న్యాయం అందిస్తాయన్న న్యాయ నిపుణులు. ఇక వివరాలు. ప్రజల ఆశలు ఆకాంక్ష నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని, జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని తెలిపారు. ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పింఛన్ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడనుంది. నాటి అధికార పక్షం పింఛన్ విషయంలో ప్రజలను ఎంతో క్షోభపెట్టిందని, ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చెల్లించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మండు టెండలో వడగాల్పుల మధ్య పడిన అగచాట్లు చూశానని, ఏప్రిల్ నెల నుంచే పెంచిన పింఛన్ పెంపును వర్తింపచేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలను పెంపును వర్తింపచేసి అందిస్తున్నట్లు లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు గుంటూరు నగరంలో పర్యటించారు. నగరంలోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని సమస్యలపై గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆసుపత్రిలోని క్యాన్సర్ కేర్ సెంటర్లో జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో సదుపాయాలు, ఏసీలు, వెంటిలేటర్లు పనిచేయకపోవడం, పేషెంట్లకు వైద్య పరీక్షలు బయట చేయాల్సి రావడం వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలతో పాటు అన్ని ప్రణాళిక ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు. జనరల్గా రివ్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం, దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ అక్యుములేట్ అయిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకొని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి, చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా, లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా, ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం. లిమిట్లో అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నవన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు. అంతవరకు చేసే విధంగా ఒక 1-2 months యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రజలతో ముచ్చటిస్తారు.
రాష్ట్రంలో జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై ఈ రోజు ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65,18,496 మంది వివిధ పింఛన్దారులకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 4,399 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీకి ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. నూతన ప్రభుత్వ మొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పింఛన్ల పంపిణీలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి ఆదేశించారు. కొండపి మండల కేంద్రంలో ఈ రోజు ఆయన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షనర్లందరికీ 4,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఈరోజు కొండేపి నియోజకవర్గ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పేసి దాని మీద తెలియజేసుకోవడం జరిగింది. మనం సమీక్ష చేసుకోవడం జరిగింది. అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ దీంతోపాటు సీజనల్ డిసీజ్ వ్యాప్తిస్తున్నాయి కాబట్టి RWS, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. వీటికి అదనంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని సహకరించాలని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులకి ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ అభివృద్ధి కోసం మీరు సహకరించమని చెప్పి చేశాను. భవిష్యత్తులో ఇంకొకసారి సమీక్ష చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం 7,000 రూపాయలు ఇచ్చేదాన్ని మీ మీడియా సోదరులు కూడా ప్రముఖంగా కవర్ చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు మార్గ మధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయన సత్కరించారు. పవన్ రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, ముమ్మడివరం, కొత్తపేట, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల్లో గల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో పరిష్కరించినట్లు అమలాపురం సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి నరేష్ తెలిపారు. రాజీ మార్గం రాజమార్గమని లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంవత్సరంకి ఇది 2వ లోక్ అదాలత్. దీంట్లో పరిష్కరించుకోదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చట్టంకి సంబంధించిన కేసులు, ప్రీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. కోర్టుకి వెళ్ళి కక్షిదారులు తమ కేసుల విషయంలో కోర్టులో ఫీజులు కట్టి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బుని, సమయాన్ని వృధా చేసుకునే బదులు న్యాయ సేవాధికార సంస్థ అప్రోచ్ అయినట్టయితే అక్కడ మీకు సులభతరమైన పరిష్కారం దొరుకుతుంది.
ఈ పరిష్కారం తాలూకా గొప్పతనం ఏంటంటే ఇక్కడ చెప్పిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. దీని మీద ఎటువంటి అప్పీలు ఉండదు, ఎటువంటి ఖర్చులు ఉండవు. ఈ రోజు వరకు మీకు కోర్టులో కట్టిన కోర్టు ఫీ అంతా కూడా వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. రాజీ పడదగ్గ ఏ కేసు అయినా క్రిమినల్ కేసు ఈ లోక్ అదాలత్ పరిధిలోకి తీసుకురావచ్చు. గత 5 సంవత్సరాల కాలంలో రామచంద్రపురం పురపాలక సంఘంలో అవినీతి జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పలు అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి అక్రమాలను ఉపేక్షించేది లేదన్నారు. గత పాలకులు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. మా తరపు పోరాడిన వాళ్ళు మాత్రం 4-5 మాత్రమే ఉండగా 23 మందిలో అధిక సంఖ్యలో అవుట్ రేట్ గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు మేము ఎందుకున్నామా ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్లు మా స్థానికంగా మా వార్డులో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను, మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి, మా సహకారం మీకు కావాలి. అందరూ కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యధికంగా అభివృద్ధి చేద్దాం, ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే అది చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా మా పార్టీ తరఫున ఇద్దరున్నా సరే ఆ ఇద్దరిని కలుపుకెళ్ళారు 26 మందిని. ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసి 175 మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కించుకుని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. अपने मन की बात। సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు. ఈ రోజు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు ప్రతి శక్తి కేంద్ర స్థాయిల ఆధ్వర్యంలో మన్ కీ బాత్ చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా శక్తి కేంద్రాల్లో మన్ కీ బాత్ వీక్షణకు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిడ్కో ఇండ్ల నిర్మాణం వసతుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో ఆయన విద్యాశాఖ, శానిటేషన్, టిడ్కో అధికారులతో వేరువేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలను, కర్నూలులో శానిటేషన్పై సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టిడ్కో గృహాల లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను నిర్లక్ష్యం చేసిందని, త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపడతారని మంత్రి వివరించారు. ఈ ఇష్యూస్ పెద్దగా అయింది, మీరు అందరూ కూడా తెలుసు, స్టేట్ వైడ్ ఇష్యూ ఇది. వాళ్ళ అకౌంట్స్లో డిడక్ట్ కావడము, ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా జరిగినాయి. సో ఒకటి ఫస్ట్ ఈరోజు నేనైతే చెప్పిండేది, ఈ 10,000 అరువులు ఉండే వాళ్ళకి మాకంతా వార్డ్ వైజ్ లిస్ట్ ఇవ్వమని చెప్పినా మేము కూడా మా సైడ్ నుంచి చెక్ చేయించి ఒకవేళ కరెక్ట్ ఉందా, ఏదైనా తేడాలు ఉన్నాయా కనుక్కొని అది ఒకటి చేయమని చెప్పడం జరిగింది. అలాగే కంప్లీషన్కి సంబంధించింది టిడ్కో హౌసెస్ కంప్లీట్ చేయాలంటే ఏం స్టేటస్, ఎంత ఇంకా అలొకేట్ చేసేది ఉంది, పెండింగ్ పేమెంట్స్ ఏమున్నాయి, అవి కూడా కొద్ది డీటెయిల్స్ ఇవ్వమన్నా మన అథారిటీస్కి. వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత ఫర్దర్ దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. సో టిడ్కో హౌసెస్ అనేది మీకు తెలుసు, చంద్రబాబు. ఇప్పుడు స్వల్ప విరామం.
3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో మంత్రులు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సంక్షేమం పేరిట సంక్షోభం జరిగిందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అందుకే ప్రజలు కూటమికి పాలనా పగ్గాలను అందించారన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 1513 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తము బాగా ఉండేటివి 836 కిలోమీటర్లు, ఫిట్గా ఉండేటివి 357 కిలోమీటర్లు, ముఖ్యంగా 172 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ ఉండేటివి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మా శాసనసభ్యుల ద్వారా అందరి ద్వారా కూడా ఇంకా నివేదికలు అడిగి అవి లేని విషయాలు కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున మా అధికారులు మర్చిపోయి ఉంటే ఆ యొక్క నివేదికలన్నీ కూడా శాసనసభ్యుల ద్వారా తీసుకొని వాటిని కూడా మేమందరం కూడా నివేదికలు తెప్పించుకుని త్వరలోనే డిపిఆర్లు రెడీ చేసి రేపు బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని వాటిని కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నాము. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఏ గ్రామంలోకి పోయినా వీధి లైట్లు లేవు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారి మురుగు కాలువలు వచ్చి అపరిశుభ్రతతో ఈరోజు చాలామంది కూడా రోగాల బారిన పడతా ఉన్నారు. ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలిగారు. ఆ గోర్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోర్కల నుంచి గోర్కల్ రిజర్వాయర్ని తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 1 కాదు 2 కాదు 13 లక్షల. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి చర్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో రైస్ మిల్లర్లు, రైతు సంఘాలు, వివిధ వర్గాలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందన్నారు. పౌర సరఫరాల శాఖలో 36,300 కోట్ల రూపాయలు అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసిందన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ నిజాయితీగా మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే కొన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రజలకి మన భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానాలు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పరిగణించినప్పుడు అనేక సందర్భాల్లో మాకు వచ్చిన సమాచారం, వివిధ సంఘాల నుంచి మాకు తెలిపిన కొన్ని సమస్యలు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసుకుని ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించాలి, ప్రజలకి తద్వారా మేలు జరగాలనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రతి అడుగు కూడా ముందుకేస్తా ఉన్నాం. ఆర్థికంగా ఈ 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించని పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా మా శాఖ గురించి నిన్న నేను చెప్పాను. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. రాష్ట్ర శాసనసభాపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖ చేరుకున్న చింతకాయల అయ్యన్న పాత్రునికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యున్నత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి తనకు ఇవ్వడం గర్వంగా ఉందని తెలిపారు. అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా. 25 సంవత్సరాల వయసులో. ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అనేక అవకాశాలు ఇచ్చారు. మంత్రి చేశా, ఎంపీ చేశా, అన్నీ చేశాను. ఇది అత్యున్నతమైన పోస్ట్, ఇది గౌరవమైనటువంటి పోస్ట్, ఇది స్పీకర్ పదవి అనేది. అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చైర్కి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జూలై 1వ తేదీ నాటికి 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని రేపు పంచస్థపతి పేరుతో 75 వసంతాల ఆత్మిక కలయిక కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొంటారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడి జీవిత విశేషాలతో రూపొందించిన 3 పుస్తకాలను ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. వెంకయ్యనాయుడు ఏ లైఫ్ ఇన్ సర్వీస్, సెలబ్రేటింగ్ భారత్ ఆంగ్ల పుస్తకాలతో పాటు మహానేత శీర్షికను రూపొందించిన తెలుగు పుస్తకాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని పల్నాడు జిల్లా టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పల్నాడు జిల్లా ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు భయంతో గడిపారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అక్రమంగా చేశారని వైసీపీ నాయకులు చెప్పడం ఒక అభూత కల్పన మాత్రమేనని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాన్ని తుంగలో తొక్కిందన్నారు. పొట్టన పెట్టుకొని వాళ్ళని చంపింది కాక మళ్ళీ చంపిన వాళ్ళ కేసులో వాళ్ళ బంధువులను కూడా ఇరికించి అనేక పాపాలు చేశారు. భూములు కబ్జాలు చేశారు, ప్రజల ఆస్తులు కబ్జాలు చేశారు, లిక్కర్ మాఫియా చేశారు. చెయ్యని నేరాలు లేవు. ఈరోజు పల్నాడు ప్రజలందరూ ఇలాంటి వారిని దేశద్రోహం కింద వీళ్ళని తరిమేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. చేసిన పాపాలు వెంటబడ్డాయి కాబట్టే ఈరోజు ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. తప్పు చేసినటువంటి అధికారుల్ని, చట్టాన్ని తుంగలో దొక్కినటువంటి పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. మరి పల్నాడు గడ్డ మీద గుట్కా, గంజాయి, మద్యం మాఫియా ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. పల్నాడు జిల్లాలో 5 ఏళ్లుగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు 300 మీద మరి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మరి టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళినా కానీ వారి మీద దాడులు చేయటం, కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి పరిపాలన సాగించారు. అంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కిరాయి గుండాలాగానో దుర్మార్గులాగానో ఉండడానికి వీల్లేదు. ప్రజల కోసం మనం ఉన్నాం, ప్రజలు మనల్ని గెలిపించారు, మంచి పరిపాలన చేయాలని ఆలోచన చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మానసిక ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద ఎవరు కేసు పెడతారో, ఎటువంటి అరాచకాలు జరుగుతాయని బిక్కుబిక్కుమంటూ ఉన్న పల్నాడు జిల్లాలో మాచర్లకి ఒక స్వతంత్రం వచ్చిందనే ఊపిరి పీల్చుకుంటున్నట్టు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కోర్టు సముదాయంలో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. శ్రీకాళహస్తి సివిల్ జడ్జి శ్రీనివాసుల నాయక్ లోక్ అదాలత్ ప్రారంభించారు. అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, మొత్తం 321కు పైగా కేసులను లోక్ అదాలత్లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. వాహనాల ప్రమాద బాధిత కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు ఈ లోక్ అదాలత్లో రాజీ చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భారతదేశం అంతటా ఈ లోక్ అదాలత్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, ఖచ్చితంగా మీరు ఈ కేసులని ఇక్కడ పెండింగ్ ఉండేటువంటి సివిల్ కేసులు కానివ్వండి, తర్వాత కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు కానివ్వండి, అన్నీ కూడా మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా సివిల్ దావాలు అయితే అన్ని సివిల్ దావాలు కూడా పరిష్కరించుకోవచ్చు. క్రిమినల్ దావాలు అయితే కనుక కాంపౌండబుల్ అఫెన్స్ 337 ఐపీసీ, తర్వాత భార్యాభర్తల కేసులు కానివ్వండి, తర్వాత భరణం కేసులు కానివ్వండి, ఇక మిగతా కేసులు ఏవైనా కూడా ఎన్ఐ యాక్ట్ కేసులు కానివ్వండి, ఇలాంటి కేసులు కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమంటే మన శ్రీకాళహస్తి జ్యూరిస్డిక్షన్లో 3 బెంచ్లు వేయడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జి గారిని, జిల్లా కోర్టుకు సంబంధించి జిల్లా కోర్టు నేను చేయడం జరుగుతూ ఉంది. పదవీ బాధ్యతలు స్వీకరించిన సంవత్సర కాలంలో యూనివర్సిటీలో 18 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి తెలిపారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతాల నుండి విద్యార్థులు ఇంజనీరింగ్, బయోకెమిస్ట్రీ, పీజీ కోర్సులకు యూనివర్సిటీకి వస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన వసతి గృహాలను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 3 కాలేజెస్ ఉన్నాయి. ఎప్పుడో 2008లో విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు యూకాస్ కాలేజ్ అని మెనీ పీజీ కోర్సెస్తో ఉన్న ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కాలేజ్ అది ఒకటి. సబ్సిక్వెంట్గా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 3 కాలేజెస్ ఉన్నాయి. వీటితో పాటు న్యూజిలాండ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, అది నాగార్జున యూనివర్సిటీ నుంచి మాకు ఇవ్వబడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్. అక్కడ కూడా 8 ప్రోగ్రామ్స్తో పీజీ ప్రోగ్రామ్స్తో ఎంతో దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా మంచి స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు చిత్తూరు వారు వచ్చి ఇక్కడ చదువు నేర్చుకుంటున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో జూలై 1న పెంచిన పింఛన్లు మొత్తం 7,000 రూపాయల పంపిణీకి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి అధికారులను ఆదేశించారు. మీనాక్షి మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీన ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టాలని, దానికి సంబంధించి నగదును ముందుగానే సమకూర్చుకొని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జూలై 1వ తేదీన చేయాలని కలెక్టర్ గారు చెప్పారు. దీనికి సంబంధించి ఈరోజు అమౌంట్ డ్రా చేసి పెట్టుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్స్. దానికి సంబంధించి ఇక్కడ మన వాళ్ళకి మీటింగ్ పెట్టేసి వీళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంత అమౌంట్ డ్రా చేస్తున్నారు, ఎన్ని రెడీ చేసి పెట్టుకోవాలి, మండే రోజు అన్ని క్లియర్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్. ఈ మండలంలో 7,222 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 5,05,54,000 అమౌంట్ వస్తుంది. దీన్నంతా కూడా ఈరోజు తీసుకుని వస్తున్నారు. బ్యాంకుల దగ్గర ఉన్నారు, అందరూ కూడా వెళ్ళి ఉన్నారు. డ్రా చేసేసి మన సచివాలయం వైజ్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఎవరెవరికి ఎంతమంది కంట్రిబ్యూషన్ ఇస్తున్నారో వాళ్ళది ఎంత అమౌంట్ అనేది ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేస్తే మండే రోజు నేరుగా వెళ్ళిపోయి పిల్లలు అందరికీ డిస్పర్స్ చేసేస్తారు. చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోను చుషల్ ప్రాంతంలో భారత సైన్య విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్కు 148 కిలోమీటర్ల దూరంలోని జోది నదిలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకులతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉధృతి పెరిగి T-72 ట్యాంకు మునిగిపోయింది. అందులోని 5 జవాన్లు నదిలో కొట్టుకెళ్లారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టగా వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 5 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్యాంకుతో నదిని దాటుతుండగా జరిగిన దురదృష్టకర ఘటనలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, దేశం కోసం మన సైనికుల అపార సేవను ఎప్పటికీ మర్చిపోలేమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహ దర్శనం కోసం జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో ఉన్న బల్తాల్ బేస్ క్యాంపు నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రతి ఏటా లక్షలాది మంది శివభక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయడాన్ని, మంచు లింగాన్ని దర్శించుకోవడాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.